నైట్ మన హరీష్ సిద్ధంగా ఉన్నారు. మనకి ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కుట్రలు ఇవన్నీ జరుగుతున్న ఒక కోణంలో మనకి రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ అయితే ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కేసీఆర్ పై ఇప్పుడు దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ మోడల్ అనేది దేశానికి ప్రమాదం అంటూ ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ను అస్థిరపరచాలని కూడా చూస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. శేఖర్, ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏదైతే సీఎం కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేతుందని చెప్పచ్చు. ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్ తో కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల పట్ల కూడా ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు వైపు టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే సీఎం కేసీఆర్ దేశానికి ఏదైతే తెలంగాణ మోడల్ గా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ దేశానికి కరోనా వైరస్ కంటే చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం, అలాగే ఆ తెలంగాణకు సంబంధించిన ఏదైతే భూములను వనరుగా పెట్టుకొని దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే అసైన్ ల్యాండ్స్ కావచ్చు, ప్రభుత్వ భూములను కూడా అమ్మి ప్రభుత్వ ల్యాండ్ల ద్వారా కూడా అక్రమార్జన చేపడుతున్నారు. దీన్ని అంతా కూడా దేశ రాజకీయాలకు వెళ్లేందుకు కూడా ఉపయోగిస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా కర్ణాటక సంబంధించిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఉన్నారు. కుమారస్వామికి 1000 కోట్లు కేసీఆర్ నుంచి వెళ్ళాయి. 1000 కోట్లు ప్రజాధనంతో కూడా కుమారస్వామి వచ్చే ఎన్నికల్లో దిగనున్నారు. ప్రధానంగా ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ పార్టీని అస్థిరంగా కేసీఆర్ వ్యూహం, అలాగే ఏదైతే ధనం ఆశ చూపి కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అస్థిరత తీసుకొచ్చేదాన్ని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారంటే, ఏదైతే జేడీఎస్ కి సంబంధించిన కుమారస్వామిని అడ్డు పెట్టుకొని కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచి, అలాగే దాని అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా కాపాడుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్న సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలతో పాటు కేసీఆర్ వాళ్ళను ఏదైతే ఇక్కడ ఉన్న భూములను వనరుగా చేసుకొని వాళ్లకు డబ్బులు పంపుతున్నారని, 1000 కోట్ల ప్రజాధనాన్ని, అలాగే ఇక్కడ భూమి మీద వచ్చిన ధనాన్ని కూడా ఇతర నేతలకు పంపిస్తూ వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా కూడా సీఎం కేసీఆర్ వ్యూహాలు చేస్తున్నారు. అలాగే ఏదైతే హైదరాబాద్ కు సంబంధించి 1000 కోట్ల భూమి 60,000కు లీజు ఇచ్చారు. ఈ లీజులు దీనిపై కూడా అధికారులు ఎలాంటి పర్మిషన్ ఆదేశాలు లేకుండా, ఆదేశాలకు వ్యతిరేకంగా కూడా చేస్తున్నారు. ఇంతో భాగంగా తన దగ్గర ఉన్న అంచనాలకి ఈ భూమి కట్టబెట్టారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు కావచ్చు, అలాగే మిగతా ఏదైతే ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా కేసీఆర్ కుటుంబాల పక్కన దారదత్త చేస్తున్నారు. ప్రధానంగా దేశ రాజకీయాలకు వెళ్లేందుకు కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు కావచ్చు, అలాగే జేడీఎస్ ను అడ్డు పెట్టుకొని కూడా దేశవ్యాప్తంగా రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ వెళ్లాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీని అస్థిరతలను చూస్తుంది. ప్రధానంగా ఏదైతే కేసీఆర్ కి సంబంధించి ముందు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత, దానిపైన కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయిన పరిస్థితి కనిపించింది. అయితే కేసీఆర్ కి సంబంధించి గత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆయన ఉన్న కుటుంబ ఆస్తులు ఎంత, దానిపైన కూడా ఇప్పటికీ అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలకు, అన్ని పార్టీలకు లేఖలు పంపిస్తారు. అలాగే ఏదైతే సంబంధించిన అలాగే ప్రజా దుర్వినియోగానికి చేస్తున్నారు. ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములని దేశ రాజకీయాలకు, ముఖ్య నేతలకు పంచిపెట్టిన అంశాలపైన కూడా మిగతా రాష్ట్రాల నేతలకు, మిగతా రాష్ట్ర పార్టీలకు లేఖ రాస్తారని చెప్పేసి ప్రధానంగా ఏదైతే తెలంగాణలో కొనసాగుతుందో ఏదో అసమర్థ పాలనలో అంతా ప్రజాధనం వృధా అవుతుంది. ఏదైతే కేసీఆర్ కుటుంబ చేతుల్లో రాష్ట్ర ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబాల్లోనే చేతులు మారుతుంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ విస్మరిస్తూ ఏదైతే తాను కుటుంబం అంటే కేసీఆర్ కి సంబంధించిన వాళ్ళ కుటుంబ ఆస్తుల పెంపు కోసమే పనిచేస్తున్నారు. ఈ విధంగా కూడా పరిస్థితులు కూడా ఇలానే మారబోతున్నాయి. మీ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలానే భూమి కూడా అన్ని మాయమని చెప్పేసి రేవంత్ రెడ్డి వైర్ అనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన కూడా ఇక బీఆర్ఎస్ నేతలు కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే కేసీఆర్ కి సంబంధించి ఇక్కడ ఆస్తులు కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలతో ఈయన కేసీఆర్ రాజకీయాల్లో వెళ్ళాలనుకుంది. వాళ్ళకు ఇదంతా కూడా ఎన్నికల కోసం లక్షల 1000 కోట్లు కేసీఆర్ ధారాదత్తం చేస్తున్న ఎన్నికలు వచ్చే నాటికి కేసీఆర్ కి ధనమే గుర్తుకొస్తుంది. ధనంతో
ఓట్లను కొంటాడు, ఏదైతే కానీ కేసీఆర్ కి డబ్బుల మీద వెదజల్లుతారని చెప్పేసి రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే కేసీఆర్ కుటుంబ ఆస్తుల పైన కావచ్చు, రాష్ట్రంలో కొనసాగుతున్న ఏదైతే కలవకుండా కుటుంబ అరాచక ముఖ్య నేతలు కూడా విచారణ జరిపింది.